హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో వచ్చేసి చూడండి, ఇక్కడ చూపిస్తున్న ఫ్రాకు కటింగు అదేవిధంగా స్టిచ్చింగ్ రెండు కూడా ఈ వీడియోలో అయితే చెప్పానమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ వచ్చేసి దీనికోసం వచ్చేసి ఒక 2.5 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉందండి. దీన్ని వచ్చేసి ఆల్రెడీ నేను వేరే డ్రెస్ని అయితే డిజైన్ చేశాను అనమాట. మిగిలిన క్లాత్తో ఈరోజు ఫ్రాక్ని అయితే కుడుతున్నాను. దానికి వచ్చేసి మనకి లైనింగ్ కూడా సేమ్ అదేవిధంగా 2.5 మీటరే లైనింగ్ని కూడా తీసేసుకున్నాను అనమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బాడీ పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నానండి. బాడీ పార్ట్కి సరిపడా క్లాత్ని అయితే నేను కట్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఇది వచ్చేసి 4 లేయర్స్లో ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి పొడవునైతే ఫస్ట్ మార్కింగ్ వేసానండి. ఇది వచ్చేసి మనకి 14 ఇంచెస్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా షోల్డరు నెక్ రెండు కలిపేసి 5 ఇంచెస్కి మార్క్ చేశాను. చంక డౌన్ వచ్చేసి 5.5కి మార్క్ చేశాను అనమాట. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2.5కి అయితే మార్క్ చేసినానండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్కి అయితే మార్క్ చేశానండి. ఈ విధంగా మార్క్ చేసుకొని చూడండి, ఇక్కడ షేప్ ఇవ్వడం కోసం అయితే నేను బాక్స్ షేప్ని అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ 1.5 ఇంచ్తో చంక వైపు కర్వ్ అయితే తీసాను అనమాట. అదేవిధంగా చెస్ట్ లూజ్ని అయితే మార్క్ చేసేస్తున్నాను అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. ఎక్స్ట్రా ఖర్చు కూడా అదేవిధంగా ఇక్కడ 7.5 ఇంచెస్ వచ్చేసి నడుము దగ్గర లూజు, ఎక్స్ట్రా టక్సుల కోసం అదేవిధంగా ఖర్చు కోసం మొత్తము కూడా మార్క్ చేసి కింది వైపున అయితే కటింగ్ అయితే చేశానండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి, చంక వైపు కూడా కట్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను నెక్ పార్ట్ని అయితే ఏమీ కట్ చేయట్లేదండి. నెక్ షేప్ కూడా నేనేమి ఇవ్వలేదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ యొక్క లైనింగ్ వచ్చేసి మనకి బాడీ పార్ట్ కట్ చేయంగా 2 మీటరే ఉందండి. దీనికి వచ్చేసి నేను కింద మనకి బాటమ్ పార్ట్కి అయితే యూజ్ చేస్తాను అనమాట. హ్యాండ్ పార్ట్కి వచ్చేసి వేరే లైనింగ్ని అయితే తీసుకున్నాను. ఈ లైనింగ్ వచ్చేసి మనకి హ్యాండ్ పార్ట్కి 1/2 మీటర్ వరకు పడుతుందండి. ఈ విధంగా 1/2 మీటర్ లైనింగ్ తీసుకొని మనము హ్యాండ్కి ఎంత అయితే పడుతుందో అంత అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవును అయితే తీసుకోవాలి. ఇవి వచ్చేసి 3/4 హ్యాండ్స్ అనమాట. అంటే 11 ఇంచెస్ పొడవు అయితే పెట్టాను. నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి, పైన బుట్ట కోసం అయితే ఒక 1.5 ఇంచ్ వెడల్పు 1.5 ఇంచ్ పొడవుతో మార్క్ చేశాను అనమాట. అదేవిధంగా 3 ఇంచెస్కి అయితే హ్యాండ్ పార్ట్ని డౌన్ చేశానండి. ఇక్కడ వచ్చేసి మనము హ్యాండ్ కర్వ్ తీయడం కోసం అయితే 7.5 ఇంచ్కి మార్క్ చేసి ఒక కర్వ్ అయితే తీసేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి హ్యాండ్ చివరి లూజు, చంక దగ్గర లూజు, ఎక్స్ట్రా ఖర్చు. ఈ విధంగా మార్క్ చేసుకొని పైన మనం బుట్ట కోసం మార్క్ చేసాం కదా, దాన్ని వచ్చేసి కింది వైపు మార్కింగ్లో కలిపేసుకోవాలి. ఓకే అండి, హ్యాండ్ పార్ట్ని కట్ చేసాం కదా, ఈ మిడిల్ పార్ట్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. లూజ్ పాయింట్ దగ్గర ఒక టక్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఎక్స్ట్రా సైడ్ని ఖర్చుని కూడా కట్ చేశానండి. నెక్స్ట్ మనం ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి మనకి 2.5 మీటరే ఉందని చెప్పాను కదా. మనము 2 మీటర్ దగ్గర నుంచి కూడా అంటే క్లాత్ మనకి పెద్ద పన్నా వచ్చి 2 మీటర్ క్లాత్ ఉన్నా సరే మనము అంబ్రెల్లా ఫ్రాక్ అనేది స్టిచ్ చేయించండి. కాకపోతే గేరా అనేది తగ్గుతుంది అనమాట. మనం క్లాత్ అనేది ఎక్కువ తీసుకునే కొద్ది మనకి సర్కిల్ అనేది పెద్దగా వస్తుంది కాబట్టి బాగా చూడటానికి కూడా బాగుంటుంది అనమాట. దీన్ని వచ్చేసి ఈ విధంగా క్రాస్గా వేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి మనము కింద బాటమ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని ఆ తర్వాత మనము మిగిలిన క్లాత్లో కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లో మనము బాడీ పార్ట్ని అడ్జస్ట్ చేసుకొని తీసుకోవడమేనండి. ఈ విధంగా క్లాతులు తక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా మనము కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, బాడీ పార్ట్ అంటే నడుము దగ్గర మనకి ఎంత కావాలో అంత ఈ యొక్క లూజ్ని అయితే తీసుకోవాలన్నమాట. మనకి నడుము ఎంత వెడల్పుందో అంత తీసుకొని ఈ క్లాత్ మొత్తాన్ని కూడా దగ్గరగా జరిపేసి దారాన్ని కట్టేసుకుంటే మనకి జరగకుండా ఉంటుంది. ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి కింద స్కర్ట్ యొక్క పొడవు ఎంత అయితే కావాలో అంత తీసుకోండి. ఆ పొడవు దగ్గర ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మనకి చివరి అంచున చిన్న ముక్క అనేది పడుతుందండి, మిగతాదంతా మనకి సరిపోతుంది. నెక్స్ట్ ఈ యొక్క క్లాతులు మిగిలినాయి కదా, ఈ యొక్క క్లాతుల్లో అడ్జస్ట్ చేసుకొని మనము అతుకులు పడినా సరే ఈ యొక్క క్లాతుల్లోనే మనము ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు కుట్టేసుకోవాలన్నమాట. అదేవిధంగా హ్యాండ్ పార్ట్కి కూడా మనము మిగిలినాయి కదండి ముక్కలు, వాటిలోనే అడ్జస్ట్ చేసుకొని హ్యాండ్ పార్ట్ని కూడా కుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క హ్యాండ్ పార్ట్ కోసం ఇప్పుడు నేను సపరేట్గా ఏం కట్ చేయట్లేదండి. ముక్కలు మిగిలినాయి కదా, వాటిని అడ్జస్ట్ చేసి కుట్టేటప్పుడు అయితే కుడతాను అనమాట. ఓకే అండి, స్టిచ్చింగ్ ప్రాసెస్ వచ్చేసి చూడండి. ఫస్ట్ అయితే నేను బాడీ పార్ట్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. దీనిలో ఫస్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ నెక్ పార్ట్ని అయితే కట్ చేయలేదు కదా, దాన్ని వచ్చేసి ఇక్కడ నెక్ షేప్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ డ్రెస్కి నేను స్టార్ నెక్ అయితే పెడుతున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నెక్ అయితే కుడతా అనమాట. నెక్స్ట్ చూడండి, దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకోవాలి. పెట్టుకొని మనము నెక్ చుట్టూతా కూడా కుట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ నెక్ చుట్టూతా కుట్టేసుకున్న తర్వాత మనము సైడ్లు మొత్తము కూడా జాయింట్ చేసేసుకోవాలండి. ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ శారీ కదా, జరిగిపోతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా నిదానంగా అయితే కుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టూ కుట్టేసాం కదా, ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేయాలండి. చుట్టూ మనము నెక్ సైడు చంక వైపు మొత్తము కూడా మనము నీట్గా లైనింగ్ పార్ట్ ఉన్న వరకే మనం క్లాత్ నుంచి వేసుకొని మిగతాదంతా కట్ చేయాలన్నమాట. ఈ సైడ్స్ కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా కింది వైపు కూడా మొత్తము కూడా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ ఈ చివరి కార్నర్లో చంక వైపు కొంచెం పీస్ అనేది ఎక్స్ట్రాగా ఇక్కడ
ఇక్కడ తక్కువైంది అనమాట. దీన్ని వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మీకు అంత కనిపించట్లేదండి, పింక్ కలర్ కదా, కనిపించలేదనమాట. ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది పడిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్ చుట్టూతా కూడా పైపింగ్ అయితే వేసినానండి. ఒక పైపింగ్ని నేనైతే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. దీనికోసం 1 ఇంచ్ వెడల్పుతో క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని వచ్చేసి ఒక సైడ్ ఫోల్డ్ చేసి కుట్టేసానండి. ఈ కుట్టి రెడీ చేసుకున్న క్లాత్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ విడ్త్ అనేది పెట్టేసుకొని, అంటే పాదం ఖర్చు పెట్టుకొని మనము నెక్ చుట్టూ కూడా పెట్టుకొని కుట్టేయాలన్నమాట. ఇక్కడ చూడండి కార్నర్స్లో నేను క్లాత్ని అయితే కొంచెం ఫోల్డింగ్ అయితే చేశానండి. ఈ విధంగా ఫోల్డ్ చేస్తేనే మనకి అక్కడ కర్వ్ అనేది నీట్గా వస్తుంది, ఆ షేప్ అనేది బాగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ మధ్యలో క్లాత్ ఉంది కదా, ఈ యొక్క కార్నర్స్ దగ్గర ఇక చిన్న కత్తెరతో మనం టక్స్లు అనేది పెడితే చివరి అంచు వరకు కూడా వెళ్తుందండి. ఈ కత్తెర అనేది మనకి ఈ టక్స్లు పెట్టుకోవటం వల్ల మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి థ్రెడ్ అనేది తీసుకోవాలన్నమాట. థ్రెడ్ తీసుకొని చూడండి, ఈ ఖర్చుకి పై వైపుని ఈ థ్రెడ్ని పెట్టాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని మనం స్టిచ్ వేసుకుంటే థ్రెడ్ ఎంత వెడల్పులో ఉంటుందో అదే వెడల్పులో మనకి పైపింగ్ అయితే వస్తుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో పైపింగ్ అనేది. మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అయినా సరే, నార్మల్ పైపింగ్ అయినా సరే మనకి కుట్టే విధానంలో ఉంటుందండి. ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలని ఏం లేదు. మనకి వచ్చిన నార్మల్ పైపింగ్ అయినా సరే నీట్గా వేస్తే ఫినిషింగ్ కానీ లుక్ కానీ బాగా వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా మీకు ఇక్కడ ఎంత నీట్గా వస్తుందో. వీ షేప్ అయినప్పటికీ కూడా మనం ఎలాంటి క్యాన్వాస్ యూజ్ చేయలేదన్నమాట కింద వైపున. అయినప్పటికీ కూడా మనకి ఫినిషింగ్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. మనము సింగిల్ పాదాన్ని కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం యూజ్ చేసే పాదంతోనే ఈ యొక్క పైపింగ్ వేసుకోవచ్చు అనమాట. ఫైనల్ ఫినిషింగ్ అయితే ఏ విధంగా ఉందో మీరే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా టక్స్లు అయితే వేస్తున్నానండి. ఇది వచ్చేసి నార్మల్గా కుట్టేస్తున్నాను అనమాట. దీనికి వచ్చేసి ఎలాంటి ప్రిన్సెస్ కట్ మోడల్ ఏమీ పెట్టట్లేదండి, జస్ట్ 2 టక్స్లు అయితే వేసాను అంతే. నెక్స్ట్ మనం ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కుట్టేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కూడా చూడండి, ఇక్కడ బ్యాక్ టక్స్లు అయితే వేసేస్తున్నాను అనమాట. ఒక 1/2 ఇంచ్ విడ్త్తోని ఒక టక్స్లను అయితే వేస్తున్నానండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ బ్యాక్ 2 కూడా జాయింట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ వచ్చేసి రౌండ్ షేప్ అయితే పెట్టానండి నెక్ పార్ట్కి. ఈ విధంగా షోల్డర్ పార్ట్లు 2 కూడా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు మీరు నెక్ సైడ్ ఉంటుంది కదా, ఈ 2 ఈక్వల్గా ఉండేటట్లుగా పెట్టేసుకోవాలండి. ఏదైనా క్లాత్ ఎక్స్ట్రాగా అనిపిస్తే దాన్ని వచ్చేసి మనం చంకా వైపుకి వదిలేసేయాలన్నమాట. నెక్స్ట్ మనము షోల్డర్ పై వైపుకి తిప్పేసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా వేసాం కదా, మనకి ఫ్రంట్ బ్యాక్ 2 కంప్లీటెడ్ అండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పార్ట్ని అయితే కుట్టుకోవాలన్నమాట. ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని కుట్టడం కోసము ఇక్కడ వచ్చేసి నేను 3/4 హ్యాండ్స్ పెట్టాను కదా, దీనికైతే మెయిన్ ఫ్యాబ్రిక్ సరిపోదు అనిపించింది అనమాట. దానికోసం వచ్చేసి 2 ఇంచెస్ వెడల్పుల క్లాత్ని అయితే కట్ చేసి వీటిని షార్ట్ హ్యాండ్స్ చేసానండి. ఇప్పుడు కింద వచ్చేసి లైనింగ్ పీస్ని పెట్టాను, పైన వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఫస్ట్ కింది వైపున ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ మనము చుట్టూతా కూడా కుట్టేసేయాలండి. ఈ విధంగా చూడండి, కింద లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలిపి మనం ఈ విధంగా అతుకు అనేది వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ క్లాత్ అనేది మనకి తక్కువైంది కదా, దీనికి వచ్చేసి నేను ప్యాచ్ అయితే యాడ్ చేశాను అనమాట. ఈ చివరిన కూడా మనకి కొంచెం క్లాత్ అనేది పడుతుంది. ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసిన తర్వాత మనము ఎక్కడెక్కడ అతుకులు పడుతున్నాయో చూసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, మనకి ఈ విధంగా క్రాస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని పై వైపుకి తిప్పి మరొక కుట్టు కూడా వేయాలన్నమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత మనం చివరి అంచున కుట్టు అనేది వేస్తే క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. అదేవిధంగా ఈ చివరి అంచును కూడా మనకి కొంచెం క్లాత్ అనేది యాడ్ చేయాలి కదా, దీన్ని కూడా కలిపి కుట్టేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా కుట్టాక ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనము పై వైపున బుట్ట అనేది పెట్టడం కోసం క్లాత్ని కట్ చేసాం కదా, ఈ యొక్క బుట్టను అయితే పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి బుట్ట అనేది మనకి చిన్నగానే వచ్చేసిందండి, ఒక 4 ఫ్రిల్స్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ కింది వైపున పైపింగ్ అనేది వేయాలన్నమాట. దానికోసం వచ్చేసి చూడండి, ఈ యొక్క పైపింగ్ క్లాత్ని నేను ముందే రెడీ చేసుకున్నాను. 1 ఇంచ్ వెడల్పుతో క్లాత్ని అయితే తీసుకొని ఒక సైడ్ ఫోల్డ్ చేసి అయితే కుట్టాను అనమాట. ఈ పైపింగ్ క్లాత్ని ఈ హ్యాండ్ పార్ట్ పై వైపుని చివరి అంచును పెట్టి కుట్టేసుకోవాలన్నమాట. కుట్టిన తర్వాత థ్రెడ్ పెట్టేసుకొని ఈ యొక్క పైపింగ్ని అయితే నీట్గా మనము లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకుంటే మనకి లుక్ అనేది బాగా వస్తుందండి. ఎప్పుడైనా సరే పైపింగ్లకి థ్రెడ్ యూజ్ చేస్తే ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ మనకి ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ అదే విధంగా మనం రెండో దాన్ని కూడా రెడీ చేసుకోవాలన్నమాట. అంటే రెండో హ్యాండ్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము వీటికి జాయింట్ అనేది చేసేసుకోవాలండి. ఈ యొక్క హ్యాండ్ పార్ట్ని షోల్డర్ పార్ట్ యొక్క మిడిల్ని 2 చూసుకొని హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి, బుట్ట అనేది మనకి షోల్డర్ యొక్క మిడిల్ పార్ట్లోకి రావాలన్నమాట. ఈ విధంగా వస్తేనే లుక్ అనేది బాగుంటుంది. కొంచెం జాగ్రత్తగా కుట్టేటప్పుడు నీట్గా అయితే కుట్టుకోవాలి.
సేమ్ అదేవిధంగా రెండో వైపు కూడా ఈ విధంగా రెండో హ్యాండ్ పార్ట్ని కూడా మిడిల్ పార్ట్ చూసుకొని కుట్టేసుకోవాలండి. ప్రతి హ్యాండ్కి కూడా 2 స్టిచ్లు అయితే వేయండి. ఇక్కడ వచ్చేసి నేను దగ్గర కుట్టు అనేది పెట్టుకున్నా కాబట్టి ఒక స్టిచ్చే వేస్తున్నాను. మీరైతే 2 కుట్లు అనేది వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము దీనికి ఓవర్లాక్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఓవర్లాక్ లేకపోతే ఇలాగే వదిలేసేయండి. నెక్స్ట్ సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి హ్యాండ్ పార్ట్ యొక్క లూజు, అదేవిధంగా చంక దగ్గర లూజు 2 చూసుకొని కింది వైపున నడుము దగ్గర లూజు ఈ 3 కూడా మనము చూసుకొని ఈ యొక్క కుట్టు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా 2-3 కుట్లు అనేది వేసేసి రెండో వైపు ఓపెన్గా ఉంచేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్కర్ట్ని కుట్టుకోవాలి కదా, దానికోసం లైనింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకోవాలి. దీన్ని అయితే నేను ప్రిల్స్ అయితే పెడుతున్నానండి. మనకి ఎంత నడుము లూజ్ అయితే కావాలో దానికి సరిపడా దీన్ని ప్రిల్స్ పెట్టి కుట్టేసుకోవాలన్నమాట. అంటే కస్టమర్ యొక్క నడుము లూజుని బట్టి మనము దీన్ని అయితే రెడీ చేసుకోవాలండి. ఈ యొక్క ప్రిల్స్ అనేది సైజు మన ఇష్టం అండి, ఎంతైనా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఈ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను అక్కడొక ప్రిల్లు పెట్టి అయితే కుడుతున్నానండి. కింది వైపున లైనింగ్ పార్ట్ని పెట్టాను, పై వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 పెట్టేసుకొని అయితే కుడుతున్నాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని రెండింటిని జాయిన్ చేసేసుకోవాలన్నమాట. కింద వచ్చేసి బాటమ్ పార్ట్ పెట్టాను, పై వైపున బాడీ పార్ట్ని పెట్టి ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. కింది వైపున క్లాత్ అనేది ముడత పడకుండా నీట్గా చూసుకుంటూ ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఖర్చు మెయింటైన్ చేస్తూ బాడీకి ఒక కుట్టు అనేది వేసేసుకోండి. ఇక్కడ మనకి చూడండి సైడ్ జాయింట్ దగ్గర ఈ యొక్క ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేయండి, అప్పుడు ఇక్కడ ముడత అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా పెట్టుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము రెండో చివర కూడా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా జాయింట్ చేసుకోవడానికి ఫస్ట్ వచ్చేసి నడుము దగ్గర నుంచి జాయింట్ చేసుకోండి. ఈ విధంగా జాయింట్ చేయడం వల్ల నడుము దగ్గర కుట్లు అనేది ఈక్వల్గా వస్తాయండి. చూడండి ఇక్కడ క్లాత్లన్నీ ఈక్వల్గా పెట్టేసుకొని కుట్టు అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ విధంగా చివరి వరకు ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి చూడండి హ్యాండ్ పార్ట్ దగ్గర నుంచి ఇప్పుడు కుట్టాం కదా, ఆ కుట్టులోకి కలిపేసేయండి కుట్టుని, లేదా ఎండ్ వరకు తీసుకువెళ్ళొచ్చు. ఈ విధంగా కుట్టేసుకొని మెజర్మెంట్ చూసుకొని దాని ప్రకారం మనము 2-3 కుట్లు అనేది వేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ని కూడా ఓవర్లాక్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. క్లాత్ అనేది తక్కువ ఉన్నప్పటికీ కూడా మనము నీట్ ఫినిషింగ్తో అయితే మనము డ్రెస్ని అయితే రెడీ చేసామండి. డ్రెస్ యొక్క ఫైనల్ లుక్ అయితే ఇది. డ్రెస్ ఏ విధంగా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఓన్లీ 12 మినిట్స్లోనే మనము కటింగు స్టిచ్చింగు 2 కూడా మనము ఇందులో చూపించామండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.